హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. ఈరోజు అయితే మా ఫ్యామిలీతో అందరం అండి ఈ మల్లెల ఇమాంబి అమ్మవారి దర్గాకి అయితే దర్శించుకోవడానికి వెళ్ళామండి. మేము చాలా బాగుండిందండి దర్గా. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇట్లా లోపలికి వెళ్ళాము. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి అని చెప్పేసి మా ఆడపడుచు వాళ్ళ భర్త, పిల్లలు, మా అత్త, మా అమ్మగారు అందరితో అయితే కలిసి వెళ్ళామండి. మా ఆడపడుచులు అయితే చీరలు, గాజులు, జాకెట్ పీస్లు ఇవన్నీ తీసుకెళ్ళామండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి చీరలు, గాజులు, జాకెట్ పీస్లు, జడలు, వెండివి కాళ్ళ మెట్టలు, వెండి జడలు ఇలాంటివి అయితే సమర్పిస్తుంటారండి. పిల్లలు కలగని వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగాలని చెప్పేసి, జాబులు రావాలని చెప్పేసి ఇలా మొక్కుబడులు చేసుకొని వచ్చేసి ఇలా అన్నీ చేస్తుంటారండి. మేము కూడా ఇప్పుడు నేను సెకండ్ టైం వచ్చానండి ఇక్కడికి. చాలా బాగా జరుగుతుంది. అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. ఇలా ఇక్కడైతే అమ్మవారికి సమర్పించుకొని మంచిగా దర్శనం అయితే జరిగిందండి మాకు. ఇక్కడ మా ఫ్యామిలీ అండి. ఇక్కడంతా మా అత్తగారు, మా అమ్మగారు, ఆడపడుచు పిల్లలు, వాళ్ళ పిల్లలు. ఇక్కడ మా పిల్లలు అయితే బాగా మంచిగా దానా అయితే తెచ్చామండి ఇంటి నుంచి పావురాల కోసం అని చెప్పేసి. ఇక్కడ చాలా వస్తుంటాయని చెప్పేసి ఆ పావురాన్ని రప్పించాలని చెప్పేసి దానా అయితే వేస్తున్నారు. అవి ఇంకా రాలేదన్నమాట. సో ఇక్కడంతా మా ఫ్యామిలీ అండి. మేము లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము ఆల్రెడీ. సో లంచ్ ఇంకా చేద్దామని చెప్పేసి ఇట్లా అరేంజ్ చేసుకున్నాము. ఫైనల్గా అయితే ఇక్కడ లంచ్ అయిపోయింది. ఇంకా పావురాలన్నీ వచ్చేసాయండి. కాబట్టి మేము ఇక్కడంతా వచ్చేసి వాటిని చూస్తూ వాటికి దానా వేస్తూ అలా అయితే మా మల్లెల ఇమాంబి దర్గా అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. ఇంకా అట్లే మార్గమధ్యమంలో ఇడుపులపాయ అయితే టచ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ కూడా వైఎస్ఆర్ గారి సమాధి ఇదంతా చూడలేదండి నేను. నా కోసం అని చెప్పేసి పిలుచుకెళ్ళారనమాట. సో ఇక్కడంతా మంచిగా చాలా బాగుండిందండి. మీరు కూడా ఎప్పుడన్నా ఆ దారికి వెళ్తేగినా తప్పకుండా చూడండి. మేమైతే ఫైనల్గా ఇక్కడైతే చేరుకున్నామండి. చేరుకునేసేసి అంతా చూస్తూ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉండింది. సో బాగా మంచిగా పిల్లలతో ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అయితే నాకు చాలా ఇష్టం అండి. మా వాళ్ళతో అందరితో మాట్లాడుకుంటూ అలా అన్నీ చూస్తూ అలా కొంచెం సేపు పిక్స్ తీస్తూ ఈ ఫోటో షూట్ చేసుకుంటూ ఇలా అయితే వీడియో అంతా తీస్తూ ఇలా అంతా తీసుకున్నామండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈరోజు అంతా. ఇలా అంతా చూస్తూ అయితే వెళ్ళామండి మా ఫ్యామిలీతో. ఇక్కడైతే మీకు కూడా చూపించాలని, మీకు కూడా షేర్ చేయాలని చెప్పేసి ఈ షూట్ అంతా చేశానండి. ఫైనల్గా అయితే మేమంతా చూసేసాము. మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నాము. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడంతా పరిగెడుతూ అట్లంతా ఆడుకుంటూ ఇదైతే అంతా సమాధండి. ఇక్కడికైతే వెళ్ళాము, చూసాము. ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాము. ఇక్కడ గండి వీరాంజనేయ స్వామిది టెంపుల్ మనకు టచ్ అవుతుందండి. అక్కడ కూడా ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి స్వామివి. సో టెంపుల్కి వెళ్ళి అయితే దర్శించుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.